గత ప్రభుత్వం వైసీపీ అనౌన్స్ చేసినటువంటి ఈ పాస్టర్స్ కి గౌరవ వేతనానికి, అలాగే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినటువంటి దానికి మీకు ఏమైనా అంటే డిఫరెన్సెస్ ఏమైనా కనిపించాయి? అప్పుడు ఏమో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, మరి ఇప్పుడు ఏ రకంగా ఇది ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? ఒక చిన్న అబ్జర్వేషన్ చేస్తాను నేను. చెప్పండి. రోజా అంటే మీరు ఈ డిబేట్ స్టార్ట్ చేసినప్పుడు, ఇంట్రొడక్షన్ చేసినప్పుడు మీరు ఏమన్నారంటే ఈ పాస్టర్స్ కి శాలరీస్ లేకపోతే ఈ స్పెషల్ ప్రోగ్రామ్ 5,000 వాట్ ఇది ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు అని చెప్పేసి ఒక అభిప్రాయం వెలువచ్చారు. అంటే మిగిలినటువంటి వారికి ఇప్పుడు బ్రాహ్మణ సమాజానికి కూడా గవర్నమెంట్ ఇస్తుంది, లేకపోతే ఇంకా ముస్లిమ్స్ కూడా ఇస్తుంది ఏదో ప్రోగ్రామ్స్ పెట్టి. ఇలాగా ఏ మత అంటే వేడుకలకు ఇవ్వడం వేరు, హైకోర్టు చెప్పింది కూడా అదే కదండి నెల్సన్ బాబు గారు. మత సంబంధించినటువంటి వేడుకలకు ఇవ్వడం వేరు, గౌరవ వేతనం ఇవ్వడం వేరు, రెండింటిని ఒకటిగా చూడొద్దు. లేదు ఇప్పుడు బ్రాహ్మణులకి కూడా ఏదో ఒక వేరే పేరు మీద ఆ సమాజానికి, సొసైటీస్ కి ఇవ్వడం అనేది వైసీపీ కూడా చేసింది, వైసీపీ గవర్నమెంట్ కూడా చేసింది. వైసీపీ గవర్నమెంట్ ని చాలా సార్లు రకరకాలుగా బెదిరించడం కూడా జరిగింది. ఇప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే గవర్నమెంట్ తోని హిందూ టెంపుల్స్ కి లింక్ ఉంది, మాకు లేదు, క్రిస్టియన్స్ కి అయితే లేదు. గవర్నమెంట్ కి హిందూ టెంపుల్స్ కి లింక్ ఎందుకు ఉంది? చాలా బిగినింగ్ నుంచి కూడా, అంటే ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు రాకపూర్వం కూడా రాజుల చేత నిర్మించబడినటువంటి టెంపుల్స్ ఉండేవి కాబట్టి, రాజపోషకులు ఉండేవాళ్ళు కాబట్టి, టెంపుల్ యొక్క ఆ టెంపుల్ నిర్వహణ రాజుగారి లేదా ప్రభుత్వం గవర్నమెంట్ విచేవా రాచరికం అయినా, డెమోక్రసీ అయినా, లేదా కొలోనియల్ ప్రభుత్వం అయినా, ఇట్ ఈస్ లింక్డ్ విత్ హిందూ టెంపుల్స్ యొక్క ఇన్కమ్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ లింకప్ అయింది. ఆ లింకప్ అయి ఉండటంలో ఏమైందంటే వారికి ఆ డబ్బు ఏమవుతుందో, మా డబ్బు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తున్నారు అనే అవకాశం వచ్చింది. ఇందాక మన డిబేట్ లో మంచి ప్రశ్నలు వచ్చాయి, మీరు అప్పుడు ఏం చేశారు, ఎందుకు మాట్లాడలేదు? ఎస్, వైసీపీ తప్పేది. వైసీపీ గవర్నమెంట్ షుడ్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఏమని, మీరు ఎందుకు ఎట్లా ఇస్తున్నారు? ఈ హైకోర్టులో ఒకవేళ అడిగినప్పుడు లేదు మేము ఎవరి సొమ్ము ఇవ్వడం లేదు, మేము హిందువుల సొమ్ము తీసుకెళ్లి క్రైస్తవులకు ఇవ్వడం లేదని చెప్పడంలో వైసీపీ ఘోరంగా విఫలమయ్యింది. బీజేపీ వారు ఖచ్చితంగా చక్కగా చెప్పారు, మేడం గారు బాగా చెప్పారు. ఇప్పుడు ఇది చెప్పకపోవడం వల్ల ప్రజల్లో ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళి ఒకరి మీద ఒకరికి దురభిప్రాయాలు ఏర్పడే అవకాశం కల్పించింది వైసీపీ. ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, వారు కూడా సరైన సమాధానం చెప్పాలి. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, కరెక్ట్, ఏ సోర్స్ నుంచి మీరు క్రైస్తవులకి, పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నారు అది చెప్పాలని. మీరు ఏదో మా పాపం కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, లెట్ మీ కాల్ ఇట్ దుష్ప్రచారం చేస్తున్నారు. గవర్నమెంట్ సొమ్ము మీద పాస్టర్లకి ఇచ్చేసినప్పుడు చేస్తున్నారు, చాలా తప్పది, రాంగ్ మెసేజ్ పంపుతున్నారు, చాలా రాంగ్ అది. దానికి ఇంకో విషయం చెప్తాను, ఇందాక మేడం గారు చాలా బాగా చెప్పారు. వైసీపీ గవర్నమెంట్ లో వేలాది మంది పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు అదే ఉన్నారు, 500 మందికి ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పారు. ఎస్, షీఈ్ రైట్, తప్పనిసరిగా. దీంట్లో కూడా ఇంకొక విషయం చెప్తాను. పాస్టర్స్ లో ఈ 3 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకొక కండిషన్ కూడా ఉంటది, అతను తప్పనిసరిగా హిందూ అని రాసి ఉండకూడదు. మా పాస్టర్ లో ఉండేటువంటి పెద్ద సమస్య మీకు చెప్తాను, పైకి క్రిస్టియన్ గా ఉంటాడు కానీ లోపల హిందూ సర్టిఫికెట్ ఉంటది. మేడం గారు, ఇది అబ్జర్వ్ చేయండి, మీరు నోట్ చేసుకోండి. చాలా మంది పాస్టర్స్ కి అతను ఏదో ఎల్లప్ప అని ఒరిజినల్ పేరు ఉంటే ఇక్కడ ఏలి అని పెట్టుకుంటాడు, క్రిస్టియన్ గా అయ్యండి. ఈయన గారికి సర్టిఫికెట్ హిందూ అని ఉంటది. ఓకే, యూ విల్ అప్రోచ్ గవర్నమెంట్ ఫర్ దిస్ బెనిఫిట్. ఈ బెనిఫిట్ కోసం గవర్నమెంట్కి వెళ్తారు. మీరు వెళ్ళినప్పుడు, ఏమయ్యా నీ పేరు ఎల్లప్ప కదా, నువ్వు ఏది అంటున్నావు ఏంటంటే, నేను బాప్తిసం తీసుకున్నానండి, నేను పాస్టర్ అండి, నేను మారానండి అని చెప్తాను. అంటే అతను పాస్టర్ అయ్యేంత వరకు కూడా మధ్యలో ఎవరు దీన్ని చూడడం కానీ దీన్ని అబ్జెక్ట్ చేయడం కానీ ఉండదంటారా? ఎలా చేస్తారు? ఎవరు కావాలి?
ఎవరి అంటే ఆ ప్రాసెస్ ఏమన్నా ఉందా అని? ఉమ్, కాదమ్మా, మీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే దాచుకుంటారు మీరు. నేను నాకెందుకు ఇస్తారు మీరు? ఈ ఎంఆర్ఓ కూడా ఇవ్వడు. నేను కేసులు కూడా వేసాను కొన్ని. ఓకే. ఈ పలానా వ్యక్తి క్యాస్ట్ ఏంటండి అని కేసులు వేస్తే ఆ 2 కేసులు కొట్టుపారేసింది కోర్టు. కొట్టడం అంటే ఉంటే డిలే చేసి వదిలేశారు. కలెక్టర్ గారు రాస్తే చెప్పరు, వాళ్ళ క్యాస్ట్ ఏంటో చెప్పరు. హిందూ మా సమస్య ఏంటంటే, నేను లూథరన్ చర్చిలో ఉంటాను. మా చర్చిలో 90% ఎస్సీసీ క్రిస్టియన్స్ గా చాలా మంది అవుతారు. క్రిస్టియన్ గా పదవులు కూడా తీసుకుంటారు, పాస్టర్లు కూడా అవుతారు. అయితే వీళ్ళు ఇక్కడేమో పదవులు తీసుకుంటారు, అక్కడేమో గవర్నమెంట్ లోనేమో హిందూ అని ఉంటుంది అనమాట. చాలా పెద్ద సమస్య. ఇది కబుర్లు చెప్పిన బీజేపీ వాళ్ళు కూడా ఏం రారు దాంట్లోకి, పెద్ద కబుర్లు చెప్తారు. కానీ మేము ఇలా చేస్తామంటే దానికి రారు. పెద్ద ప్రకటనలు ఉంటాయి, హడావుడు ఉంటది, వీలైన చోట ఏమో దాడులు కూడా చేస్తారు. కానీ నిజంగా కలెక్టర్ని పట్టుకొని, ఎవయా నువ్వు ఎంతమంది పాస్టర్లు క్రిస్టియన్స్ గా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అప్పుడు చెప్పడం. కానీ ఇప్పుడు దొరికారు. ఎప్పుడైతే బెనిఫిట్ వచ్చిన సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే, యువర్ నాట్ ఎలిజిబుల్ బికాజ్ యువర్ నాట్ క్రిస్టియన్, నీకు హిందూ అని ఉంది, నువ్వు వెళ్ళప్ప నువ్వు అని చెప్తారు గవర్నమెంట్. అలాగా చాలా మంది బెనిఫిట్స్ రాలేదు. నువ్వు చెప్తున్నావు కానండి, లెట్ మీ కంప్లీట్. దాంట్లో ఏం జరిగిందంటే, బీసీసీ ఎస్సీ కన్వర్ట్ అయితే కనుక బీసీసీ తీసుకుంటారు. ఐఎంఏ బీసీసీ పిల్లలు ఎస్సీ కన్వర్ట్ అయ్యి, నేను కన్వర్ట్ అవ్వలేదు యాక్చువల్ గా, మా ముత్తాతలు కన్వర్ట్ అయ్యాను. 5 జనరేషన్ క్రితం కన్వర్ట్ అయ్యాం. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి మేము ఈ గవర్నమెంట్ ఏమంటదంటే, మీరు బీసీసీ అంటారు. అంతకుముందు ఏమీ లేదు. అది ఏదో క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్, ఏదో అంటే సర్టిఫికేట్ లేవు కదా. సర్టిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ వచ్చిన తర్వాత మమ్మల్ని బీసీసీలో పెట్టాము. హరిజన్ కన్వర్ట్స్ లేకపోతే ఎస్సీ కన్వర్ట్ ఏదో అంటున్నా, 2 రాంగ్ వర్డ్సే, వదిలేండి. ఇప్పుడు మాకు హిందూ అని ఉండే వాళ్ళకేమో ఇదొక ఇబ్బంది. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా అండి, బీసీలుగా ఉన్నటువంటి వారు అంటే ఒరిజినల్ బీసీలు, ఏదో రజకాసు లేకపోతే బార్బర్స్ లేకపోతే ఇంకా ఏదేదో రకరకాలు బీసీ క్యాస్ట్ వారు క్రిస్టియన్ అయ్యి సేవ చేస్తున్నట్టు గనక పాస్టర్గా ఉంటున్నట్టుంటే వారికి వస్తుంది. ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది, వారికి ఏమో పక్కాగా క్రిస్టియన్ అని ఉంటుంది, రాసేసుకోవచ్చు. ఆయన ఎంఆర్ఓ గారు కూడా పనిస్తారు. కానీ ఇక్కడ సఫర్ అయ్యేది మళ్ళీ ఎస్సీసీ సఫర్ అవుతుందంటే స్వయంకృతమో లేకపోతే గవర్నమెంట్తో ఇలా జరుగుతుందండి. అందువలన ఈ బెనిఫిట్ అనేటువంటిది చాలా 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 తక్కువగా జరిగేటువంటి కార్యక్రమం. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా వారి పెద్దలందరికీ తెలియంది ఏం కాదు. తెలిసి కూడా ఏదో సందర్భంలో ఇప్పుడు 30 కోట్ల అనే ప్రచారం తీసుకొచ్చారు. చాలా సార్లు ఏం జరుగుతుందంటే, మీకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పేదలకు ఇచ్చేటువంటివి, వెల్ఫేర్ స్కీమ్స్ ఏమో చాలా పెద్ద ప్రచారం వస్తుంది. కానీ ఇండస్ట్రియలిస్టులు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎవరైతే గవర్నమెంట్ నుంచి తీసుకుని బెనిఫిట్ పొందుతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ టాపిక్ లోకి వెళ్ళకూడదు, కానీ యాదాని అంబానీ లాంటి వారు కొన్ని 1000 కోట్లు ఎక్కొట్టేస్తారు, 1,00,000 కోట్లు ఎక్కొట్టేస్తారు. రైట్ అండి. దాని మీద డిస్కషన్ ఉండదు. కాకపోతే ఇది చాలా పీనట్స్, ఏదో చిన్న అమౌంట్ ఇస్తే ఇంత అలర్ చేయడం అనేటువంటిది మంచిది కాదని నా ఉద్దేశం. రైట్.